ప్యానెల్‌లో ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ యొక్క వితండవాదం చూస్తా ఉంటే ఎట్లా ఉందంటే, వాళ్ళు ఆడలేక మధ్యలో దరువు అని ఒక సామెత ఉంది తెలుగులో. వాళ్ళకి చేయడం చేత కాదు, ఎలా చేయాలో తెలియదు. దానివల్ల ఉపయోగాలు తెలియనటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు చేసిన పనన్నిటిని కూడా వాళ్ళే చేసినట్టుగా ఒక వితండవాదాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క మైండ్‌లోకి వాళ్ళు ఇంజెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే మన వైసీపీ ప్రతినిధి మాట్లాడారో, ఆయన ఈ చాలా డిబేట్లో నేను చూశాను. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లా ఉంటుందంటే, ప్రతివత పరమాణం వండితే తెల్లారులు చల్లారలేదండి. అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడే విషయాల్ని వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు మనం చాలా క్లియర్గా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ 1981 సంవత్సరం నుంచి కూడా రన్నింగ్ లో ఉన్నప్పటికీ అది పూర్తిగా నేవీ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏవైతే మనకు రాకపోకలు ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్ గా ఉండేవి. అవేగా లిమిటెడ్ టైమింగ్ లో మాత్రమే వచ్చి రాకపోకలు జరిగేవి. అదేవిధంగా భారీ విమానాలు ఏవైతే ఉన్నాయో, పౌర విమానాలు కానివ్వండి, అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించినవి కానివ్వండి, రావడం కోసం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలన్నా, రాష్ట్రంలో వాణిజ్యం యొక్క ఉత్పత్తులు పెరగాలన్నా, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ పెరగాలన్నా కానీ మంచి విమానాశ్రయం ఉండాలి. మనకు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి నేవీకి సంబంధించినటువంటి పోర్టు చాలా పెద్ద పోర్టు ఉంది. అదేవిధంగా విమానాశ్రయం కూడా ఒకటి ఉండుంటే బాగుంటుందని ఆలోచించి ఆయన మొట్టమొదటిసారి భోగాపురంలో ఒక పెద్ద అంతర్జాతీయ స్టాండర్డ్స్ తోటి ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి అయితే అందరికీ తెలుసు. అంటే గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళు 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేయలేనటువంటి పని ఏదైతే ఉందో అది ఈరోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి రేపు ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో దీన్ని ప్రారంభించుకొని ఆంధ్ర రాష్ట్ర జాతికి, తెలుగు ప్రజానికానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా దాని జాతికి అంకితం ఇవ్వబోతా ఉంటే వీళ్ళకి నిద్ర పట్టనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చాలా క్లియర్ గా అసలు దీనికి సంబంధించి అంటే క్రెడిట్ చోరీ అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో మనం చూసాం. ఆయన ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కొన్ని విషయాలు మీరు ఆల్రెడీ ఒక వీడియో ప్లే చేశారు. ఏం మాట్లాడాడు ఆయన? ఎర్రబొస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని అడిగాడు. అదేవిధంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము కోర్టుకు వెళ్ళైనా, కేసులు వేసైనా మనం దీన్ని ఆపుదాం అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా